అనంతపురం జిల్లా రాయదుర్గంలో 2025 డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు వైసీపీ ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తెరపడిందని, అత్యంత పారదర్శకంగా జరిగిన నియామకాలపై అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. అధికారులు 7 సార్లు సర్టిఫికెట్లు పరిశీలించాకే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కేటాయించారని స్పష్టం చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ పిలుపు మేరకు రేపు జరిగే చలో కర్నూలు కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధమయ్యారు. నేను ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించానంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. మొదటి సంతకం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దయ వల్లే నాకు ఈ జాబ్ సాధించాను. ఎన్నో రోజులుగా కఠోర దీక్షలు రూమ్లో చేస్తూ అన్నం తినక రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అని ఎన్నో రోజులు ప్రతిరోజు ఇలా పాటలు పాడుతూ ఆ కష్టాన్ని దిగమింగుతూ గత ప్రభుత్వం మమ్మల్ని నయ వంచనకి గురి చేసినప్పటికీ కూడా ఇప్పుడు మేము ఈ కూటమి ప్రభుత్వం దయ వలన మేము ప్రభుత్వ ఉద్యోగం సాధించామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఫేక్ గా డిఎస్సి నిర్వహించారు, ఫేక్ సర్టిఫికేట్స్ అని మమ్మల్ని నయ వంచన గురి చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని నేను కంఠబలంగా చెబుతున్నాను. ఇంత ఓపెన్ గా చేసినా కూడా దీన్ని ఇంకా ఇది స్కామ్ అనడం ఇది కరెక్ట్ కాదు. మేము ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఈరోజు మేము ఇట్లా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు సార్ గారి వల్లే. 7 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు. ఈరోజు మేము జాబ్ తెచ్చుకొని స్పోర్ట్స్లో ఏదో స్కామ్ జరిగింది అంటున్నారు. ఎటువంటి స్కామ్ జరగలేదు. మేము కూడా టెట్ రాసి క్వాలిఫై అయ్యి డిఎస్సిలో మేము కూడా రాసి ఏదో 0.5లో మిస్ అయ్యింటే ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చింటే తీసుకున్నాం తప్ప ఎటువంటి స్కామ్ లేదు. ఎటువంటి సర్టిఫికేట్లో అమ్ముకోవడం ఎలాంటిది లేదు. శాప్ అనేది ఏంటనేది అందరికీ తెలుసు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు వెరిఫై చేసి 7 టైమ్స్ వెరిఫై చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం డిఎస్సి పై చేస్తున్న అసత్య ఆరోపణలు గురించి ఈరోజు ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులతో మేము మాట్లాడుతుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఒక అమ్మాయి చెప్తా ఉంది, ఒక టిఫిన్ తీసుకొచ్చి 4 తిని ఒక్కొక్క ఇడ్లీ తిని మేము డిఎస్సి కష్టపడి మేము ఎగ్జామ్ పాస్ అయ్యాము, మాకు రైట్ టైల్గా వచ్చింది జాబ్ అని చెప్తా అంటే ఈ వైసీపీ నాయకులకి ఇది కనపడడం లేదా అని నేను అడుగుతున్నా. 2018 కాలంలో రోడ్ షోలో ఏం మాటిచ్చావు జగన్మోహన్ రెడ్డి? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను డిఎస్సి నిర్వహిస్తానని చెప్తే ఒక టీచర్ చెప్తున్నాడు, కేసీ రెడ్డి స్కూల్లో నేను జాబ్ చేసేవాడిని కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాటలు విని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాను, నా భార్య పిల్లలు కూడా 6 సంవత్సరాలు ఉపాసం పెట్టారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టాలని మాట ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు చెప్పారు, యువగళం పాదయాత్రలో విద్యార్థుల ఆవేదనని విద్యార్థుల పరిస్థితి అర్థం చేసుకుని ఆ రోజు ఏ ఎట్టి పట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా విద్యార్థులకి మేము సహాయం చేస్తాం, డిఎస్సికి ఫస్ట్ తొలి సంతకం చేస్తామని చెప్పేసి 16,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మీరు విమర్శించేది. 2024